పాస్టర్ గారికి కూర్చు సంఘాలండి. మరి మన దీప మంగళవారం మా రోజండి చాలా గ్రాండ్ జరిగింది. దేవుడు ఎంతో మేలు చేసి మరి సంఘానికి ఇంకా అభివృద్ధి తీసుకురావాలండి. సేవకులు మధ్య శక్తి దయచేయాలి, ప్రార్థన చేయాలి. క్రైస్తవ యూత్ వాళ్ళు సభలు పెడతారు కాబట్టి దాన్ని అందరూ సాగరించి మన సంఘం అంతా పాస్టర్ గారు ఐదులో ఉంటుంది. నేను 2 ఏళ్ళు ఇస్తాను. పాస్టర్ గారు చేసి 5 అనుకున్నాం. దేవుడు ఎంతో మేలు చేసేది. మరి మనకి 33,500 వచ్చింది. మరి దేవుడు ధ్యానం చేసి ఎంతో అమౌంట్ రావాలన్నాను. కానీ యువ క్రైస్తవంలో ఫస్ట్ స్వామి దగ్గర చర్చ ఉంది. ఇది 1,60,000 అది మన 33,000 థర్డ్ లో మనం 2 అయితే మన దగ్గరికి కదండి. ఇక్కడ కోరుకున్నలో సచిన్గా 45,000 మన అయితే 33,000 మరి దేవుడు ఎంతో చేశారు. కానీ ఎంతో సపోర్ట్ చేస్తారని సంఘం అనుకోలేదు. మరి సంఘం అంతా సపోర్ట్ చేశారు. అందరికీ వందలేదు. మరి అదే ఆ సఫలీకరణతో అందరూ ప్రార్థన చేసిన మళ్ళీ మనుష్యము 24, 25 మంగళవారం, బుధవారం ప్రతి ఒక్కరు 5 గంటల కల్లా వచ్చేసి అక్కడ పని పెట్టుకోవాలని. మళ్ళీ యూత్ ఉన్నారు, మళ్ళీ స్త్రీలు ఉన్నారు. ఎవరి పని వంట తీసుకురామ్మా దేవుడి పని మనందరూ సాయం చేయొచ్చు. కన్నానికి అనవద్దు. ఎవరికి తోచుంటే అది ఇచ్చారు డబ్బులు. మేమంటే మేము పాసుకెళ్ళాను. నేనైతే మరి ఆ రోజు మీరు అందరూ సాయం పెట్టవచ్చు. అదే పద్ధతులు మీరు ఎవరు డబ్బులు ఇవ్వకూడదు. ఆ సంఘమే పోషిస్తుంది. దయచేసి 5 గంటలు రెడీ అయిపోవాలి. మరి మీరు ఎవరైనా పని చేయాలని ఆటోగా కలిగితే అక్కడికి 2 గంటల వస్తే అక్కడ సాయం చేయించాము. దయచేసి అర్థం చేసుకోండి. మరి ఆ 2 ప్రార్థన చేయకుండా జరగలేదు. మరి 50 రూపాయలు చేయించుగా తీసుకుంటాము. అదేవిధంగా మరి కొద్దిగా కుమారంటే రాజుగారు ఆయన కోసం మన సంఘంలో ప్రార్థన చేయండి. ఇంకేమైనా మర్చిపోతే మీరు మన దేవుడు అండి. మా సంఘంలో ప్రార్థన చేయాలి. సాక్షులు దేవుడు